ఈరోజు వీడియోలో దారి పొడుగునా కనిపించే అందమైన మొక్కల్ని చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చి ఈ మొక్క చూడ్డానికి చాలా ముచ్చటగా చిన్నగా భలే ఉంటాయి పువ్వులు, సన్ఫ్లవర్ లాగా. కానీ ఇంత బాగుండే మొక్క ఎప్పుడు డ్రైనేజ్ పక్కన, కాలువల పక్కన ఎందుకు ఉంటుందో తెలియదు. దీని పేరేమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఒక పాదు అలా పైకి అల్లుకుంది. అలాగే ఒక బొప్పాయి చెట్టు, అడుగు చూసారా కాయలు. అండ్ ఇది సపోటా, ఫుల్గా కాయలు కాస్తూనే ఉన్నాయి. కాయలు పండ్లు కింద కూడా పడిపోతున్నాయి. అంత ఫ్రూట్ఫుల్గా ఉంది ఈ చెట్టుని చూస్తే. ఇలా ఉన్న సపోటాలే 2-3 చెట్లను చూశాను. కొన్ని బాగున్నాయి, కొన్ని పర్వాలేదు. ఈ మొక్క పిచ్చి మొక్కలా కనిపిస్తుంది కానీ ఏదో ప్రయోజనం ఉంది దీనివల్ల అని చెప్పి ఏదో వీడియోలో చూశాను నేను. మీకు తెలిస్తే ఒకవేళ చెప్పండి. ఈ మొక్క వచ్చేసి మనందరికీ తెలిసిన కనకాంబరం, అలాగే కరివేపాకు చెట్టు. మళ్ళీ ఇక్కడ ఒక సపోటాస్, ఇది పుదీనా, మళ్ళీ ఇది పెద్ద కరివేపాకు చెట్టు. వీళ్ళు చాలా బాగా పెంచుకున్నారు. తర్వాత ఇది మునగ చెట్టు, అలాగే ఇక్కడ అరటి చెట్టు కనిపిస్తుంది. కొంచెం ప్లేస్ ఇల్లున్న వాళ్ళు మొక్కలు కేటాయించడం అనేది గొప్ప విషయమే. ఇంత నాటు గులాబీ చెట్టును నేను ఇంత పెద్దదాన్ని ఎక్కడ చూడలేదు ఇప్పటికొచ్చి. అంటే చిన్న చిన్న చెట్లే కానీ పెద్ద చెట్లు ఉండి ఇన్ని పువ్వులు పూసే చూడలేదు. అలాగే ఒక పాదు, మళ్ళీ ఇది వచ్చి మందారపు చెట్టు, ఇది కూడా చాలా పెద్దదిగానే ఉంది. అండ్ ఇది మోరం, అందరికీ ఇష్టం ఉండొచ్చు. ఇది పెట్టుకోవడం ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ దాని వాసన అంటే ఇష్టం ఉంటుంది. ఇది చూపించాను కదా నాటు గులాబీ చెట్టు పెద్దగా ఉంది అని, దానికి వచ్చిన పువ్వులు అనమాట. చాలా బాగున్నాయి కదా. హైబ్రిడ్ పూస్తుందో లేదో తెలీదు, తెచ్చుకున్నా కొని, కానీ ఇవి మాత్రం బాగా పూస్తాయి. భలే ఉన్నాయి కుండీలో పెట్టి, అలాగే నేల మీద కూడా. ఏదైనా కొంచెం సారవంతంగా ఉంటే వాటికి బలం చేకూర్చేటట్టు బాగా పెరుగుతాయి. అండ్ ఇది సీతాఫలం చెట్టు. పక్షులు ఉంటే మ్యాక్సిమం కొరికేస్తాయి, తినేస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది చామంతి నొరం కలిపి వేసుకున్నారు. అండ్ ఇది వెళ్తుంటే అలా ఈ ఇంటి పైన అల్లించారు. చాలా బాగుంది చూడడానికి. అలా పైన స్కై, ఆ పక్కన గ్రీన్ కలర్ ప్లాంట్స్, తర్వాత ఇలా ఈ క్రీపర్, అది కూడా అంతా సన్నీగా లేదు కాబట్టి ఆ రోజు చూడటానికి చాలా చక్కగా ఉంది. టచ్ మీ నాట్ ప్లాంట్. ఇది రోజ్ అనుకుంటున్నారా? కాదు, ఇది ఏ పువ్వు నాకు తెలీదు. ఇదైతే రోజ్ ప్లాంట్. ఇది కనకాంబరం మొక్క, చక్కగా కుండీలో పెరుగుతుంది. పెద్ద మందారము, చాలా ముద్దగా ఒక రకంగా ఉన్నది. ఆకులు కానీ చాలా చక్కగా కనిపించింది. ఇది బుట్టి రోజ్. ఇవి తెలిసిన పువ్వులే కదా, దీని పేరు నాకు తెలీదు. హైబిస్కస్ ప్లాంట్ చూపించా కదా, దానికి ఉన్న పువ్వులు ఎంత గుత్తుగా నిండా నిండిపోయింది. ఒక పువ్వు పట్టుకుంటే అంత పెద్దగా ఉన్నాయి.